ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఒకానొక టైంలో భూమి మీద అందరికీ చాలా దూరంగా ఆఫ్రికాలో ఒక గ్రూప్ నివసించేవారు. వాళ్ళు చాలా అంటే చాలా ఓల్డ్గా, చాలా డిఫరెంట్గా ఉండేవారు. అంతేకాదు ఇప్పుడున్నంత టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర లేదు. కాకపోతే వాళ్ళకున్న దాంతో వాళ్ళైతే హ్యాపీగా బ్రతికేవారు. వాళ్ళే హోమో సాపియన్స్. ఆఫ్రికాలో నివసించిన ఎర్లీ హ్యూమన్స్ వీళ్ళే. అండ్ ఎన్నో ఏళ్ల పాటు అక్కడే అలా నివసిస్తూ ఆ ప్రాంతంలో ఉన్న జింకల్ని వేటాడుతూ, సింహాల నుంచి పారిపోతూ మొత్తానికి ఎలాగోలా వాళ్ళ జీవితాన్ని అయితే గడిపారు. అయితే ఒకటి, హోమో సాపియన్స్ అంతకు ముందున్న జీవరాశుల కంటే కంప్లీట్గా డిఫరెంట్. నియాండర్థాల్స్ హోమో సాపియన్స్ అంతా అడ్వాన్స్డ్గా ఉండేవారు కాదు. వాళ్ళకంటే ముందున్న హోమో ఎరెక్టస్ కానీ, హోమో హ్యాబిలస్ కానీ అసలు చూడడానికి మనుషుల్లాగే కనబడేవారు కాదు. ఇంకా ఆ తర్వాత అంతకు ముందున్న జీవరాశులు అయితే అసలు చెప్పక్కర్లే, వాళ్ళైతే కంప్లీట్గా కోతుల్లాగానే కనిపించేవారు. హోమో సాపియన్స్ మాత్రమే చాలా అడ్వాన్స్డ్గా కనిపించారు. అండ్ మనిషి యొక్క అన్ని రకాల జీవజాతుల్లో హోమో సాపియన్స్ మాత్రమే చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ పీపుల్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు టెక్నాలజికల్గా చాలా ఇన్నోవేటివ్గా ఉన్నారు. అండ్ ప్రతి సిచ్యువేషన్ని చాలా ఈజీగా అడాప్ట్ చేసుకున్నారు. సోషల్ లివింగ్ని కూడా నేర్చుకున్నారు. ఫైనల్గా 70,000 సంవత్సరాల క్రితం ఆఫ్రికాని వదిలేసి వాళ్ళు భూమి మీద ఉన్న వేరు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళు భూమి మీద ఉన్న అన్ని ప్రాంతాలని కూడా కవర్ చేశారు. ఆ టైంలో సైబీరియాలో ఉన్న షివరింగ్ టుండరాస్ని వదలలేదు, ఆస్ట్రేలియాలోని అరిడ్ ఎక్స్పాన్సెస్ని వదలలేదు, అమెరికాలోని గ్రాండ్ గ్రాస్లాండ్స్ని వదలలేదు, ఏషియాలోని వెర్డెంట్ వ్యాలీస్ని వదలలేదు. ఆ టైంలో వాళ్ళు అన్ని ప్రాంతాలని కూడా చాలా ఈజీగా కవర్ చేశారు. అండ్ ఇప్పుడైతే ఇంకా వాళ్ళంటే అది ఇంకెవరో కాదు, మనం ఎగరడం నేర్చుకున్నాం, సిటీస్ నిర్మించుకోవడం నేర్చుకున్నాం, ఈవెన్ సోలార్ సిస్టమ్ని ఎక్స్ప్లోర్ చేసాం, ఆటమ్ పవర్ని ఎలా ఉపయోగించగలో నేర్చుకున్నాం, ఇన్ఫ్యాక్ట్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ని కూడా కనిపెట్టాం. ఇవన్నీ చేసాం మనం. కాకపోతే వీటన్నిటి కారణంగా ఎంత మూల్యాన్ని మనం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మన భూమిని మనమే ప్రమాదంలో నెట్టేసుకున్నాం. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు భూమి చాలా అంటే చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. అండ్ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో నెక్స్ట్ హ్యూమన్ మైగ్రేషన్ జరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు భూమి మీద ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మైగ్రేట్ అయ్యేది ఆ ప్రాంతంలో ప్రాబ్లం వస్తుందని. కానీ ఒకవేళ భూమి మొత్తానికి ప్రాబ్లం వచ్చినట్టయితే అప్పుడు భూమి మీద నుంచి ఎక్కడికి మైగ్రేట్ అవ్వాల్సి ఉంటుంది? ఏకంగా భూమిని కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది కదా. ఇది ఇక్కడ మెయిన్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే మన భూమి మీద ఏ ఒక్క ప్రాంతాన్ని వదలట్లేదు, ప్రతి ప్రాంతాన్ని కూడా కంప్లీట్గా నాశనం చేస్తూ వస్తున్నాం. అఫ్కోర్స్ ఇది ఎథిక్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మెయిన్ డిస్కషన్ అయితే కాదు. కాకపోతే అది వాస్తవమే. మనం చేస్తున్న ఈ పనుల కారణంగా భూమి ప్రస్తుతానికైతే ప్రమాదంలో పడింది. ఏదో ఒక రోజు ఈ భూమి నాశనం అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మన భూమి నాశనం అయిపోయినట్టయితే మనం ఇక్కడ నుంచి వేరే ఏ గ్రహం మీదకి వెళ్ళగలం, ఎక్కడ నివసించగలం? స్మార్ట్ మనీ పీపుల్ చెప్పేది ఏంటంటే మార్స్ మనకి బెస్ట్ ఆప్షన్ అని చెబుతుంటారు. అంటే స్మార్ట్ మనీ అని ఎందుకన్నానంటే ఎలాన్ మస్క్ ఒక పక్క స్మార్ట్ పర్సన్, ఇంకొక పక్క బాగా మనీ ఉన్న పర్సన్ కూడా. సో అందుకనే ఇతను ఎక్కువగా మార్స్ అంటూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నేను స్మార్ట్ మనీ పర్సన్స్ అని వాడడం జరిగింది. అయితే ఎలాన్ మస్క్ చెప్పినట్టుగా మనం మార్స్ మీదకి వెళ్ళగలమా, అక్కడ కాలనీస్ని ఏర్పాటు చేయగలమా, అంటే రెడ్ ప్లానెట్ మీద మనం నివసించగలమా, ఈ విషయం గురించి కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బేసిక్గా మనుషులు భూమిని వదిలేసి వేరే గ్రహం మీదకి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినట్టయితే మార్స్ అనేది కొద్దో గొప్ప బెటర్ ఆప్షన్ అని చెప్పాలి. దానికి చాలా రకాల రీజన్స్ కూడా ఉన్నాయి. అందులో మొదటి రీజన్ ఏంటంటే మార్స్ అనేది మనకి చాలా దగ్గరగా ఉన్న ప్లానెట్స్లో ఒకటి. ఇది మనకి 140 మిలియన్ మైల్స్ దూరంలో అయితే ఉంది. ఒకవేళ మనం కొద్ది రోజులు స్పేస్ షిప్లో కళ్ళు మూసుకున్నట్టయితే హ్యాపీగా మార్స్ మీదకైతే వెళ్ళిపోవచ్చు. అండ్ వేరే గ్రహాల మీద ఇంకొక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఎర్త్తో కంపేర్ చేసినట్టయితే వాటి యొక్క రోజు లెంత్ ఎక్కువ ఉంటుంది. కానీ మార్స్ మీద ఆ ప్రాబ్లం కూడా లేదు. భూమి మీద ఒక రోజుకి 24 గంటలు ఉంటే మార్స్ మీద కేవలం 24.6 గంటలు మాత్రమే ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఆల్మోస్ట్ భూమితో సమానంగా ఉన్నట్టే. అండ్ సన్లైట్ విషయానికి వచ్చినట్టయితే భూమి మీద వచ్చే సన్లైట్తో కంపేర్ చేస్తే 44% తక్కువ సన్లైట్ అయితే వస్తుంది. బట్ మనకి అది పెద్దగా ప్రాబ్లం అయితే కాదు. కానీ దాని కారణంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదేంటనే తర్వాత చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను.
అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. మార్స్ మీద చాలా రిచ్ యూజ్ఫుల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, లైక్ మెగ్నీషియం, సిలికాన్, ఆఫ్ కోర్స్ ఐరన్. ఈ ఐరన్ కారణంగానే దాంట్లో మొత్తం ఆ రెడ్ కలర్ అంతా వచ్చింది, అందుకే అది రెడ్ ప్లానెట్ కూడా అయింది. అయితే ఈ రిసోర్సెస్ అన్నింటినీ కూడా మనం మైనింగ్ చేసుకొని వాటన్నిటిని కూడా ఉపయోగించుకోవడం ద్వారా మనం అక్కడే చాలా వాటిని నిర్మించుకోవచ్చు. అంటే భూమి నుంచి ఎక్సెస్ లగేజ్ అంతా కూడా ఆ స్పేస్ ఎక్స్ స్టార్షిప్లో పెట్టి పట్టుకెళ్లాల్సిన అవసరం అయితే ఎక్కువ లేదు. అండ్ మార్స్తో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మార్స్ అనేది సోలార్ సిస్టమ్ యొక్క హ్యాబిటబుల్ జోన్లో ఉంది. మన హ్యాబిటబుల్ జోన్లో 3 ప్లానెట్స్ ఉన్నాయి, వీనస్, ఎర్త్, మార్స్. వీనస్ కంటే ముందున్న మెర్క్యూరీ ప్రాంతం, సూర్యుడి ప్రాంతం అంతా చాలా వేడిగా ఉంటుంది. మార్స్ని దాటాక వేరే గ్రహాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా చల్లటి ప్రాంతాల్లో ఉంటాయి. సో ఈ ఏరియాస్ కొంచెం బెటర్గా ఉంటాయి. అండ్ ఈ ప్లానెట్స్ మీద వాటర్ కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మార్స్ మీద కూడా ఒకప్పుడు వాటర్ చాలా అంటే చాలా ఫ్రీగా ఫ్లో అవుతూ వచ్చింది. బట్ ఆ తర్వాత మాత్రం ఆ వాటర్ అనేది కనిపించకుండా మాయమైపోయింది. మేబీ దాని మీద ఆ రెడ్ కలర్ శాండ్ ఏదైతే ఉందో అదంతా కూడా కమ్మేసి ఉండొచ్చు. అండ్ ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం మార్స్ మీద చాలా పెద్ద సంఖ్యలో క్వాలిటీ H2O ఉంది. అదంతా కూడా మార్స్ యొక్క ఐస్ క్యాప్స్లో ఉంది. ఒకవేళ మనం దాన్ని కనుక కరిగించినట్టయితే చాలా ఈజీగా ఒక పెద్ద సముద్రం అయితే క్రియేట్ అవుతుంది, 5 నుంచి 11 మీటర్ల లోతులో. సో దాన్ని ఉపయోగించుకొని అక్కడ జీవరాశులన్నీ చాలా హ్యాపీగా బతికేయచ్చు కూడా. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు వాటర్ విషయంలో. అయితే దురదృష్టవశాత్తు గుడ్ న్యూస్లు అన్నీ కూడా ఇక్కడతో ఎండ్ అయిపోయాయి. ఇక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా కంప్లీట్గా బ్యాడ్ న్యూస్లే. అవన్నీ కూడా చాలా అంటే చాలా వరస్ట్ న్యూస్లు అని కూడా చెప్పాలి. అక్కడ ఉన్న సర్ఫేస్ ఎయిర్ ప్రెషర్ అనేది మన భూమి యొక్క ఎయిర్ ప్రెషర్తో కంపేర్ చేస్తే కేవలం 1% మాత్రమే ఉంటుంది. అంటే మీరు గనక ఆ అట్మాస్ఫియర్లో గనక ఓపెన్గా గనక వచ్చినట్టయితే, ఎలాంటి స్పేస్ సూట్లు ధరించకుండా గనక మీరు వచ్చినట్టయితే ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, విత్ ఇన్ సెకండ్స్లో చనిపోతారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న లిక్విడ్ వాటర్ కేవలం కొన్ని సెకండ్లలోనే మరిగిపోయి ఆవిరైపోతుంది. సో మీరు నార్మల్గా స్పేస్ సూట్స్, ప్రొటెక్షన్ ఏవి లేకుండా గనక బయటకు వచ్చినట్టయితే మీ బాడీలో ఉన్న బ్లడ్ కూడా మరిగిపోతుంది. సో అప్పుడు మీరు ఇమ్మీడియట్గా చనిపోతారు. మార్స్ యొక్క అట్మాస్ఫియర్ చాలా అంటే చాలా తిన్నగా ఉంటుంది. అంతేకాకుండా అందులో 95% కార్బన్ డైఆక్సైడే ఉంటుంది. మనుషులు కనుక అంత కార్బన్ డైఆక్సైడ్ మధ్య బ్రతికినట్టయితే వెంటనే చనిపోతారు. ఎందుకంటే భూమి మీద కేవలం 0.04% ఉంటేనే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఈ స్థాయిలో ఉంది, టెంపరేచర్స్ ఈ స్థాయిలో పెరిగిపోతున్నాయి. మార్స్ మీద 95% అంటే ఇంకేముంటాం చెప్పండి. అక్కడ బ్రతకడం అనేది ఏమాత్రం సాధ్యం కాని పని. అక్కడ భూమి మీద థిక్ అట్మాస్ఫియర్ ఉండడం మాత్రమే కాదు, భూమి చుట్టూ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంది. దాని కారణంగా ప్రమాదకరమైన కాస్మిక్ మరియు సోలార్ రేడియేషన్ భూమి మీదకి రాకుండా అది మనల్ని కాపాడుతూ ఉంటుంది. కానీ మార్స్కి ఏమో ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా లేదు. దానివల్ల మార్స్ యొక్క సర్ఫేస్ మీద రేడియేషన్ చాలా అంటే చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది. దాని మీద అయనైజింగ్ రేడియేషన్ భూమి మీద ఉండేదానికంటే 40 నుంచి 50 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో ఆ రేడియేషన్ కారణంగా కూడా మనం చనిపోతాం, చాలా ఈజీగా చనిపోతాం. ఎందుకంటే అంత రేడియేషన్ ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు 100 రెట్లు పెరిగిపోతాయి. అండ్ అక్యూట్ రేడియేషన్ సిక్నెస్ రావచ్చు, దాని కారణంగా మనం చనిపోవచ్చు కూడా. అండ్ మార్స్ మీద ఎక్స్ట్రీమ్ వెదర్స్ కూడా ఉంటాయి. అంటే డస్ట్ స్టార్మ్స్ రెగ్యులర్గా వస్తుంటాయి. అండ్ ఆ టైంలో విండ్స్ 250 మైళ్ళ వేగంతో వస్తుంటాయి గంటకి. కొన్నిసార్లు ఈ డస్ట్ స్టార్మ్స్ రోజులు ఉంటాయి, కొన్నిసార్లు వారాల వరకు కొనసాగుతూ ఉంటాయి. ఆ ప్లానెట్ మొత్తం మీద వస్తూ ఉంటాయి, ఏదో ఒక ప్రాంతంలో కూడా కాదు. ఎందుకంటే అక్కడ ఉండేది మొత్తం డస్టే కాబట్టి. ఈ డస్ట్ స్టార్మ్స్ కారణంగా అక్కడ ఎక్విప్మెంట్కి చాలా పెద్ద థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ ఎగిరిపోతాయి. స్పేస్ సూట్స్ కానీ, మేక్ షిఫ్ట్ మార్షియన్ షెల్టర్స్ కానీ ఇవేవి కూడా ఉండవు. సో అక్కడ మనం నివసించడానికి చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతాయి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మార్షియన్ గ్రావిటీ. భూమి యొక్క గ్రావిటీలో ఇది కేవలం 3వ వంతు మాత్రమే ఉంటుంది. సో భూమి మీద నివసించినట్టుగా నివసించడం కూడా కుదరదు. అండ్ భవిష్యత్తులో అంటే వెళ్ళిన వెంటనే మనకి దీని కారణంగా ఇంపాక్ట్ తెలియకపోవచ్చు, ఎందుకంటే మనం స్పేస్ సూట్స్ ధరిస్తాం కాబట్టి. కానీ కొద్ది రోజులు గడిచిన తర్వాత, కొన్ని నెలలు గడిచిన తర్వాత మానవ శరీరాల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది మనకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ స్పేస్లో ఎక్కువ సమయం గడిపిన ఆస్ట్రోనాట్స్కి మజిల్ ఆట్రోపీ, అలాగే బోన్ డెన్సిటీ కోల్పోవడం, ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. అవన్నీ వచ్చినట్టయితే కష్టం కదా.
ఈవెన్ ప్రొటెక్టివ్ సూట్లో ఉన్నప్పటికీ కూడా మార్స్ మీద నివసించేటప్పుడు మనల్ని మనమే ఒక 90 ఏళ్ల వ్యక్తిలా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ మార్స్ మీద ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. యావరేజ్గా -62 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. వింటర్ టైంలో -140 డిగ్రీ సెంటిగ్రేడ్ అయితే ఉంటుంది. అలాగే మార్స్ మీద పంటల్ని పండించడం కూడా చాలా కష్టమే, ఎందుకంటే మార్స్ సాయిల్ చాలా అంటే చాలా టాక్సిక్గా ఉంటుంది. అలాంటి సాయిల్లో మనం ఏమన్నా పండించి ఏదైనా ఆహారాన్ని కనుక తిన్నట్టయితే మనం వెంటనే చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఫుడ్ పండించడం కూడా కుదరదు అక్కడ. అండ్ సోషల్ లాజిస్టిక్స్ పరంగా మాట్లాడుకున్నట్టయితే మార్స్ని కొలనైజ్ చేయడం అనేది కొంచెం కష్టమైన టాస్కే. అండ్ అక్కడ సిచ్యువేషన్ కూడా ఎలా ఉంటుందంటే చిన్న చిన్న ఏరియాల్లోనే ఎక్కువ మంది నివసించాల్సి ఉంటుంది. దీని కారణంగా చాలామందికి డిప్రెషన్ రావచ్చు, చాలామంది వాళ్ళలో వాళ్ళే గొడవలు పడే అవకాశాలు ఉంటాయి. దీని కారణంగా వేరే వాళ్ళని చంపేయాలనే ఆలోచనలు చాలా ఎక్కువైపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది కూడా పెద్ద ప్రాబ్లమే అక్కడ. సరే, వీటన్నిటిని బట్టి అయితే మనం మార్స్ మీదకి వెళ్ళడం, అక్కడ నివసించడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. కానీ నిజంగానే అది అంత కష్టమైనదా? కాదనే చెప్పాలి. బేసిక్గా మనలో చాలా మందికి అణుబాంబులు అంటే అసలు ఏమాత్రం నచ్చవు. కానీ ఆ అణుబాంబులే మార్స్ మీద ఉన్న వెదర్ని ఫిక్స్ చేయగలుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని కూడా ఎలాన్ మస్క్ యాక్సెప్ట్ చేశాడు. ఇదే చేయడానికైతే ట్రై చేస్తున్నాడు. అతను మార్స్ మీద 10,000 అణుబాంబులు వేసి మార్స్ని అన్ఇన్హాబిటెడ్ స్టేజ్ నుంచి ఇన్హాబిటెడ్ స్టేజ్కి మార్చాలనుకుంటున్నాడు. అయితే అణుబాంబులు వేస్తే ఎలా మారుతుంది అన్న అనుమానం మీకు రావచ్చు. బట్ దానికి ఒక ఆన్సర్ అయితే ఉంది. నిజంగానే అణుబాంబులను వేయడం ద్వారా మనం మార్స్ని మనకి అనుకూలంగా మార్చుకోవచ్చు. అంటే మార్స్ మీద మనం అడుగు పెట్టడానికి ముందు మార్స్ని మనకి అనుకూలంగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. అలా చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని వేడెక్కించాలి. అంటే 3వ ప్రపంచ యుద్ధం మార్స్ ఎడిషన్ని చేపట్టాల్సి ఉంటుంది దాని మీద. అలా చేయడం వలన, అణుబాంబులు వేయడం వలన మార్స్ యొక్క పోలార్ ఐస్ క్యాప్స్ అన్నీ కూడా కరిగిపోతాయి. అలా కరగడం వలన చాలా పెద్ద సంఖ్యలో వాటర్, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే మార్స్ యొక్క అట్మాస్ఫియర్లో ట్రాప్ అయిపోయి ఉందో అదంతా కూడా వేపరైజ్ చేయబడుతుంది. ఇలా చేయబడడం వలన ఆటోమేటిక్గా అట్మాస్ఫియర్లోకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి చాలా పెద్ద సంఖ్యలో రిలీజ్ అవుతాయి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయ్యి దాని యొక్క టెంపరేచర్స్ మెల్లిమెల్లిగా భూమి లాంటి టెంపరేచర్స్కి మెల్లిమెల్లిగా మారుతుంది. కానీ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే ఎలాన్ మస్క్ లాంటి ఇండివిజువల్స్కి, ప్రైవేట్ పీపుల్కి అణుబాంబుల్ని క్యారీ చేసుకునే హక్కుని కానీ, లేదంటే అణుబాంబుల్ని కొనుక్కునే హక్కుని కానీ ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. సో ఎలాన్ మస్క్ అణుబాంబుల్ని కొని మార్స్ మీద వేయలేడు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 2018లో చేసిన ఒక స్టడీలో తెలిసిన విషయం ఏంటంటే అణుబాంబుల్ని వేయడం వలన మనం మార్స్ మీద ఒక అణు వింటర్ని క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ అణుబాంబులు వేసినప్పుడు చాలా పెద్ద సంఖ్యలో డస్ట్ అనేది క్రియేట్ అవుతుంది కదా, అంటే డెబ్రిస్ ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్లోకి వస్తాయి. ఈ అట్మాస్ఫియర్లోకి వచ్చిన డస్ట్ అండ్ డెబ్రిస్ అప్పటి వరకు వస్తున్న సన్లైట్ని కూడా పూర్తిగా ఆపేసి ఆ ప్లానెట్ని ఇంకా చల్లగా మార్చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. మేబీ ఇది కూడా నిజమే అవ్వచ్చు కూడా. సో అందుకని ఇది అంత మంచి ఆలోచన కాదనేది చాలామంది పాయింట్. అయితే ఆ ఐస్ క్యాప్స్ని కరిగించడం ఇంపార్టెంట్. అది బాంబులతోనే కరిగించాల్సిన అవసరం లేదు కదా, ఇంకొక రకంగా కూడా కరిగించవచ్చు. అదే ఒక పెద్ద మిర్రర్ను ఉపయోగించి ఒక భారీ అల్యూమినియం మిర్రర్ని మార్స్ చుట్టూ ఆర్బిట్ అయ్యేటట్టుగా చేసి ఏ ప్రాంతాలలో అయితే ఐస్ క్యాప్స్ ఉన్నాయో ఆయా ప్రాంతాలలోకి దీని మీదకి పడిన సన్లైట్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా కనుక మనం చేసినట్టయితే బేసిక్గా దీని మీదకి పడిన సన్లైట్ ఎక్కువ టెంపరేచర్తో మార్స్ మీద చేరుకుంటుంది కాబట్టి అది ఆ ఐస్ మొత్తాన్ని కూడా కరిగించగలదు. అయితే దీన్ని సెట్ చేయడంలో కూడా పెద్ద పెద్ద డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అదేంటి అంటే మార్స్ మీద ఉన్న ఐస్ను మనం కరిగించాలి అంటే సుమారుగా 250 కిలోమీటర్ల డయామీటర్ని కలిగి ఉన్న ఒక మిర్రర్ని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 250 కిలోమీటర్ల డయామీటర్ అంటే డెన్మార్క్ కంటే 20% పెద్దగా ఉంటుందన్నమాట. సో మనం ఒక అల్యూమినియం డెన్మార్క్ని స్పేస్లోకి లాంచ్ చేయాలన్నమాట. అది మన దగ్గర సాధ్యం అవుతుందా అంటే అవ్వదు, ఎందుకంటే అంత టెక్నాలజీ మన దగ్గర లేదు. అంత మిర్రర్ని క్రియేట్ చేయలేం, క్రియేట్ చేసినా దాన్ని స్పేస్ లోపల పెట్టలేం, మార్స్ చుట్టూ తిరిగేటట్టుగా చేయలేం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు స్పేస్లో మనం లాంచ్ చేసిన అతిపెద్ద మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీని యొక్క టోటల్ డయామీటర్ అంటే అక్రాస్ ఎంతో తెలుసా? 94 మీటర్లు. 94 మీటర్లు ఎక్కడ, 250 కిలోమీటర్ల పైన ఎక్కడ. సో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. అయితే డైరెక్ట్గా మనం ఐస్ క్యాప్స్ని మెల్ట్ చేయలేం, కానీ ఇండైరెక్ట్గా ట్రై చేసినట్టయితే అంటే మనం ఇంకొక రకంగా కూడా ఆ ఐస్ క్యాప్స్ని కరిగించవచ్చు. అది మనం ఎక్కడి నుంచో నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మన ప్లానెట్ యొక్క గతం నుంచే నేర్చుకుంటే సరిపోతుంది. 1980స్లో క్లోరోఫ్లోరో కార్బన్స్ అనే వాటిని కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది. అంటే షార్ట్కట్లో చెప్పాలంటే CFCs. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎందుకు బ్యాన్ చేశారంటే ఇవి ఓజోన్ లేయర్ని నాశనం చేస్తున్నాయి. కానీ ఈ CFCలు అనేవి చాలా అద్భుతమైన గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇవి CO2 కంటే 10,000 రెట్లు ఎక్కువ పొటెన్షియల్ని కలిగి ఉన్నాయి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయడానికి. అదే భూమి మీద ఎక్కువ భయాన్ని అయితే కలిగించింది.
కానీ ఒకవేళ వీటిని కనుక మనం మార్స్ మీదకి పంపగలిగినట్టయితే ఈ సిఎఫ్సీలే మనకి అక్కడ ఎంతగానో ఉపయోగపడే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే మనం ఏం చేయాలంటే ఈ సిఎఫ్సీలని కొన్ని బాంబుల్లో పెట్టి ఆ బాంబులన్నింటినీ కూడా అక్కడికి పడేయాల్సి ఉంటుంది. అలా పడేయడం ద్వారా అక్కడ సిఎఫ్సీస్ క్రియేట్ చేసి ఆ తర్వాత గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంటే చాలా మంది ఏమంటారంటే ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఆ మార్షియన్ రాక్స్లో చాలా మెటీరియల్స్ ఉన్నాయి కదా, మనం ఇక్కడ నుంచి ఈ సిఎఫ్సీలను అక్కడికి పంపించడం దేనికి, అక్కడ ఉన్న మెటీరియల్స్ని వాడుకొని వాటిని కనుక మనం అక్కడే క్రియేట్ చేసినట్టయితే పెద్ద కష్టం ఉండదు కదా అని చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. బట్ అది కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే మార్స్ మీద ఉన్న మెటీరియల్స్ని మనం ఎగ్జాక్ట్గా నమ్మడం కుదరదు. సో కొన్ని బాంబుల్లో పెట్టి కానీ లేదంటే ఈ సిఎఫ్సీస్ని లోడ్ చేసిన కొన్ని స్పేస్ షిప్స్ని కానీ మార్స్ మీదకి పంపించి అక్కడ క్రాష్ అయ్యేటట్టుగా చేయడం వలన మనం ఒక రన్ అవే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. బట్ ఇది కూడా అంత ఈజీ ఏమీ కాదు. ఒకవేళ దీన్ని కనుక మనం సక్సెస్ఫుల్గా చేయగలిగినట్టయితే అక్కడ ఉన్న CO2 మొత్తాన్ని కూడా మనం బయటికి తీయగలం. అండ్ అలా తీయడం వలన అట్మాస్ఫియర్ని కొంచెం వేడి చేయగలం, మార్స్ అట్మాస్ఫియర్ని తిన్ నుంచి థిక్గా మార్చగలం. సో ఆ తర్వాత మనం మార్స్ మీదకి వెళ్ళినా కూడా రోజు తెల్లవారు లేచి ఏదైనా చాక్లెట్ కొనుక్కోవడానికో లేదంటే పాల ప్యాకెట్ కోసమో కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు మన బ్లడ్ బాయిల్ అయిపోయి మనం చనిపోయే అవకాశాలు అయితే ఏమాత్రం ఉండవు. అండ్ ఇది మాత్రమే కాకుండా దీని కారణంగా కొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కూడా వస్తుంది మార్స్ చుట్టూ. ఆ ప్రొటెక్షన్ కారణంగా సోలార్, విండ్ అండ్ కాస్మిక్ రేడియేషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది మార్స్ మీద. అలా కూడా మనల్ని మనం కాపాడుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఒకవేళ అది సరిపోవట్లేదు అన్నట్టయితే మనం ఒక ఆర్టిఫిషియల్ మ్యాగ్నెటోస్పియర్ని మార్స్ చుట్టూ క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేయడం వలన సూర్యుడి నుంచి వచ్చేవి కానీ లేదంటే వేరే రేడియేషన్స్ కానీ వీటన్నిటిని కూడా ఆపచ్చు. కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతుంది ఏంటంటే ఒక పెద్ద సూపర్ కండక్టింగ్ రింగ్ని మార్స్ చుట్టూ ఏర్పాటు చేసినట్టయితే సరిపోతుంది అంటున్నారు. మరికొంతమంది అయితే సూర్యుడికి మార్స్కి మధ్యలో కూడా ఒక మ్యాగ్నెటిక్ షీల్డ్ని ఏర్పాటు చేస్తే సరిపోతుంది. అది మార్స్ యొక్క ఆర్బిట్ని బట్టి మార్స్కి సూర్యుడికి మధ్యలో ఎప్పుడు ఉండేటట్టుగా ప్లాన్ చేసినా కూడా సరిపోతుందని అయితే అభిప్రాయపడుతున్నారు. సరే అదంతా ఓకే, కానీ ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయాం మనం. అదేంటంటే మార్స్ మీద ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేకుండా మనం ఎలా పీల్చుకుంటాం? మనం చనిపోతాం కదా ఆక్సిజన్ లేకపోయినట్టయితే. నాసా యొక్క పెర్సెవియరెన్స్ రోవర్ ఆల్రెడీ మార్స్ మీద ఉన్న CO2ని ఆక్సిజన్ కింద కన్వర్ట్ చేసి చూపించింది. అదంతా కూడా దాని దగ్గర ఉన్న ఒక డివైస్ అయిన మాక్సీని ఉపయోగించి చేసింది. కానీ అది చాలా తక్కువ మొత్తంలో చేసింది. ఒక ప్లానెట్ మొత్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా మార్చాలంటే చాలా కష్టమైన ప్రొసీజర్ అది. అయితే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ని తీసుకుని వెళ్ళి మార్స్ మీద పడేయడం. ఇవి మెల్లిమెల్లిగా O2 లెవెల్స్ని పెంచుతూ ఉంటాయి. ఇది నిజం కాదు, అబద్ధం అని అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇదే వాస్తవం. ఇంతకుముందు భూమి విషయంలో కూడా అదే జరిగింది. 2.5 బిలియన్ ఇయర్స్ క్రితం భూమి మీద ఫామ్ అయిన ఈ సయానో బ్యాక్టీరియా అప్పటి మెథేన్ని, అమోనియా రిచ్ అట్మాస్ఫియర్ని వీటన్నిటిని కూడా ఇప్పుడున్న ఆక్సిజన్ రిచ్ వెర్షన్లోకి మార్చింది. అందువలనే మనం ఇప్పుడు బ్రతికున్నాం, లేదంటే చనిపోయేవాళ్ళం. సో సర్ఫేస్ కండిషన్స్ అనేవి మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ అవుతున్నాయి, ఓకే. అండ్ మొక్కలను కూడా మనం మెల్లిమెల్లిగా పెంచవచ్చు. కాకపోతే సాయిల్లో కొన్ని టాక్సిన్స్ ఉన్నాయి కదా, అది ప్రాబ్లం అని ఆలోచిస్తున్నారేమో. శాస్త్రవేత్తలు ఆల్రెడీ మార్షియన్ సర్ఫేస్ ఉన్న సాయిల్ని ఆల్రెడీ తీసుకొని వచ్చి ఇక్కడ టెస్ట్ చేస్తున్నారు కదా. ఆ టెస్టుల్లో కొన్ని మొక్కల్ని పెంచారు, అవి సక్సెస్ఫుల్గా పెరిగాయి కూడా. అంటే ఆల్రెడీ మార్షియన్ సాయిల్ మీద ఎలా మొక్కల్ని పెంచాలో కూడా శాస్త్రవేత్తలు తెలిసేసుకున్నారు. సో మార్స్ యొక్క సర్ఫేస్ మీద మనం మొక్కలను కూడా పెంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లో 78% నైట్రోజన్ ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది. మరి అక్కడ నైట్రోజన్ ఉండదు కదా. మార్స్ మీద నైట్రోజన్ లెవెల్స్ కేవలం 2.6% మాత్రమే. సో మార్స్ని బ్రీతబుల్గా మార్చాలి అంటే మనం నైట్రోజన్ని కూడా పెద్ద సంఖ్యలో మార్స్ మీదకి ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే నైట్రోజన్ నిండుగా ఉన్న కొన్ని ఆస్ట్రాయిడ్స్ దాని మీద పడాల్సి ఉంటుంది. అండ్ ఇలా చేయడం వల్ల మనం నైట్రోజన్ అయితే దాని మీదకి కంప్లీట్గా తీసుకొని రావచ్చు. బట్ ఇది కూడా అంత ఈజీ అయితే కాదు. కొంతమంది ఏమంటారంటే సాటర్న్ యొక్క అతిపెద్ద మూన్ అయిన టైటాన్ని మనం వాడుకోవచ్చు అని చెబుతున్నారు. దాంట్లో 95% నైట్రోజనే ఉంటుంది. సో దాంట్లో ఉన్న నైట్రోజన్ని కనుక మనం మార్స్ మీదకి తీసుకురాగలిగినట్టయితే మార్స్కి దీనికి బ్యాలెన్స్ అయిపోతుంది కదా అని చాలామంది నమ్ముతున్నారు. అంటే కొన్ని ట్రిలియన్ టన్స్ ఆఫ్ లిక్విడ్ నైట్రోజన్ని మనం టైటాన్ నుంచి దాని మీదకి తీసుకురావాల్సి ఉంటుంది. దానికంటే భూమి నుంచి అక్కడికి తీసుకొని వెళ్ళడమే చాలా ఈజీ నన్ను అడిగితే, ఎందుకంటే దగ్గరగా ఉంటుంది, అది చాలా దూరం అది. సో మార్స్ని ఆక్యుపై చేయడం అనేది ఈజీయా కాదా అంటే ఈజీ కాదు. కానీ అసలు సాధ్యమా అసాధ్యమా అంటే సాధ్యమే, చెయ్యొచ్చు. కానీ చాలా అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. నాసా సైంటిస్ట్ అయిన క్రిస్ మెకే అనే పర్సన్ చెప్పింది ఏంటంటే మార్స్ని కంప్లీట్గా మన అట్మాస్ఫియర్ లాగా మార్చడానికి, సేమ్ భూమిలాగా మార్చడానికి 1,00,000 సంవత్సరాలు అయినా సరే మినిమం పడుతుంది. ఆ తర్వాత మనం అక్కడికైతే వెళ్ళొచ్చు అని తెలియజేస్తున్నాడు. కాకపోతే ఒకటి, మార్స్ని కంప్లీట్గా మనకి అనుగుణంగా మార్చాల్సిన అవసరం కూడా లేదు. కేవలం కొన్ని పర్టికులర్ ఏరియాస్లో మనుషులు నివసించడానికి కొన్ని ప్లేసెస్ని క్రియేట్ చేసి ఆ ప్రాంతంలో మనుషులు ఉంచినట్టయితే సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మార్స్ యొక్క సర్ఫేస్ మీదే కాదు, సర్ఫేస్ కిందన కూడా మనం కొన్ని ఆర్టిఫిషియల్ హ్యాబిటేట్స్ని క్రియేట్ చేసి అక్కడ మనుషులను ఉంచవచ్చు. అంటే ఎప్పుడైనా భూమికి ఏదైనా ప్రాబ్లం వచ్చి భూమి అంతా నాశనం అయిపోయినట్టయితే మళ్ళీ హ్యూమన్ రేస్ మొత్తాన్ని కూడా
స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడానికి కొంతమంది మనుషులు కావాల్సి ఉంటుంది. అందుకు వీళ్ళందరినీ కూడా అక్కడికి పంపాలి. ఇన్ఫ్యాక్ట్ ఎలాన్ మస్క్ ఆల్రెడీ మార్స్ మీద కొన్ని కాలనీస్ని క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. మార్స్ సిటీని 2050 నాటికి స్టార్ట్ చేయాలని కూడా అతను నిర్ణయించుకున్నాడు. ఈ మార్స్ సిటీలో 10 లక్షల మంది ఉండేటట్టుగా అతను అయితే ప్లాన్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ఎలాన్ మస్క్ ప్లాన్ చేస్తున్నాడంటే అది ఫుల్ఫిల్ చేసి తీరుతాడని చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ సిటీని కట్టడానికి అయ్యే ఖర్చు అది సుమారుగా $10 ట్రిలియన్ విలువ చేసే ప్రాజెక్ట్ అనమాట. అంటే భూమి మీద ఉన్న ప్రతి దేశం యొక్క జీడిపిని కలిపితే దాంట్లో 10% ఆఫ్ అమౌంట్ని పెట్టాల్సి ఉంటుంది ఈ ఒక్క సిటీ కోసం. అంత మొత్తాన్ని పెట్టడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? ఈవెన్ ఎలాన్ మస్క్ దగ్గర కూడా అంత అమౌంట్ అయితే లేదు. సో హ్యూమన్స్ మార్స్ని మైగ్రేట్ చేయగలుగుతారు. కొంచెం కష్టమే, కొంచెం కూడా కాదు, చాలా కష్టమే, చాలా కాస్ట్లీ కూడా. మరి ఎప్పటికి జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. బట్ డెఫినెట్గా మనల్ని మనం కాపాడుకోవడానికి హ్యూమన్ రేస్ని కొనసాగించడం కోసం మార్స్ యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జైంట్ ఆస్ట్రాయిడ్ కారణంగా, సూపర్ వాల్కనో కారణంగా, యుద్ధాల కారణంగా, రోబోట్స్ కారణంగా, ఏలియన్స్ కారణంగా, ఇలా ఏదో ఒక దాని కారణంగా మనం చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాటన్నిటి నుంచి మనం మనల్ని, భూమిని, మానవ జాతిని కాపాడుకోవాలంటే ముందు మార్స్ మీదకి ఎలా వెళ్ళాలి, మార్స్ మీద మనుషుల్ని ఎలా ఉంచాలనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ చాలామంది చెప్పేది ఏంటంటే మార్స్ గురించి తర్వాత ఆలోచించవచ్చు, ఫస్ట్ భూమిని డెవలప్ చేయడం చెప్తుంటారు. ఆఫ్ కోర్స్ అది కూడా వాస్తవమే. ఇలా ఈ రెండింటికి మధ్య సైన్స్ యుగం అనేది కొట్టుమిట్టాడుతూ ఉంది. బట్ చూడాలి మరి ఎలాన్ మస్క్ ఎప్పటికీ తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటాడు. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీ అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యువర్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.